వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అందాల భామల కోసం వాహనాలు ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్. ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం, ప్రధాని మోడీ. ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో భైండ్ల పూజారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విజయవాడ మచిలీపట్నం హైవేపై బోల్తపడిన కూల్ డ్రింక్ వ్యాన్. హదోని డివిజన్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని డిఎస్ఎఫ్ఈ పీడీఎస్ఓ విద్యార్థుల సంఘాల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత్కు పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్న వేళ కాశ్మీర్లోని అదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లిన ప్రధాని మోడీ అక్కడి సైనికులతో ముచ్చటించిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యతగా సంచరించుకున్న మోదీ పర్యటన. भारत माता की, भारत माता की, भारत माता की, జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ద్వారా నడుపుతున్న సరస్వతి శిశు మందిర్ సంవత్సరం పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత అపూర్వ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. తమ చిన్ననాటి స్నేహితులు చదువు చెప్పిన గురువులను చూసి తమ గత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందభరితులయ్యారు. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానాచార్యులు వేముల బాలయ్య, నర్మద ప్రబంధకారిణి సభ్యులు కంచెర్ల గంగాచారి, వివిధ గ్రామం నుండి వచ్చిన పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभुतिभिः यैवै सदा वन्दिता. నా పెద్ద పాప విజ్ఞాన స్కూల్లో చదువుతుంది. విఆర్ఎస్ స్కూల్లో నా చిన్న పాప దాంట్లో భగవద్గీత శ్లోకాలు కూడా నేర్పిస్తున్నారు. అందరు కార్పొరేట్ స్కూల్స్ అని వెళ్తే నేను వెతికి అది 10 కిలోమీటర్ల దూరం స్టిల్ నేను తీసుకెళ్లి దాంట్లోనే వేశాను. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కడైనా వస్తుంది, విలువలు అనేది అంత ఈజీగా రాదు, సంస్కారం అనేది అంత ఈజీగా రాదు. ఏ ఇంట్లో అయినా ప్రతి తల్లిదండ్రి మంచి స్కూలు, మంచి గురువులు. దేశం అంటే ఏంటి, దైవం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ధార్మికత అంటే ఏంటి, ఇవి కరెక్ట్ గా తెచ్చిన అన్నాడు. సత్యం వద, సత్యం వద అంటే సత్యం పలకడం. ధర్మం చెర. మన ధర్మం ఏంటిది? హిందూ ధర్మం. మన ధర్మాన్ని విడనాడద్దు. సత్యం వద, ధర్మం చెర, మాతృదేవో భవ. మన మాతృదేశం భరతమాత, మన పుట్టినటువంటి గడ్డను మనం మర్చిపోవద్దు. పితృదేవో భవ. పితృ అంటే తండ్రి. తండ్రి మనకు చదువును, సంస్కారాన్ని కల్పించాడు కాబట్టి మన తండ్రిని మర్చిపోవద్దు. తర్వాత మాతృదేవో భవ, మన తల్లి వాళ్ళ మాతల దినోత్సవం. మీ అందరికీ మాతల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. కాబట్టి మాతృదేవో భవ, మాతను కూడా ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. కాబట్టి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని మన జీవితంలో మర్చిపోకుండా మనం కాపాడుకోవాలి. శిశు మందిర్లో ఉన్నటువంటి చదువు వేరే స్కూల్లో లేదు అంటున్నారు, కానీ ఆ స్కూల్లో కూడా అందించే ప్రయత్నం మనం చేద్దాం. మన భావన అలానే జాతీయ భావన అంటాం. అది మనం బాగుండం కాదు, ఆ బాగుండేదాన్ని అందరికీ అందిద్దాం అని మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా
మన భావాలు అందరికి అందించే ప్రయత్నంలో మీరు ఉంటారని చెప్పి ఆశిస్తూ ఆ యొక్క భావన ద్వారా మన దేశాన్ని దేశభక్తిగా ఉంచుకుంటూ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లల్ని తయారు మేము ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాం. జై హింద్. బలగం అలా ఆ సినిమాలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది శిశు మందిర్ పూర్వ ఆచార్య అని చెప్పి చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు కూడా మనం మీరంతా కూడా ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా మంచి పొజిషన్లు ఉంటే మాకు సంతోషం. నా జీవితంలో నేను అసలు నా లైఫ్లో ఇప్పటికీ స్టిల్ ఇంకా నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే శిశు మందిర్ స్కూలే అనేసి నేను చాలా గర్వంగా చెప్తాను. మొన్నటి వరకు 2023-24 శిశు మందిర్ మెట్పల్లి స్కూల్లో 2 years ప్రధానాచార్యగా కూడా వర్క్ చేశాను. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల రిజైన్ చేయడం జరిగింది. నాకు 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళకు కూడా మన దేశభక్తి అంటే ఏంటి, శిశు మందిర్ అంటే ఏంటి, అసలు మేము ఎట్లా చదువుకున్నాం, మమ్మల్ని చిన్నప్పుడు ఎలా వీళ్ళు ఏ రకంగా. విజయవాడ మచిలీపట్నం హైవే బోల్తోపడిన కూల్ డ్రింక్ వ్యాన్. మానవత్వమా, నువ్వు ఎక్కడ ఉన్నావు? వ్యాన్ బోల్తోపడి మీద ఉన్న వాహనంలో నుంచి కూల్ డ్రింక్ కేసులను తీసుకువెళ్తున్న వాహనదారులను చూడండి. అతివేగంగా వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న 3కి గాయాలయ్యాయి. హైవే మీద వెళ్తున్న వాహనదారులు ఆగి కూల్ డ్రింక్ కేసులను తీసుకెళ్తున్నారు. పక్కనే దోస్తున్నారు ఎవరు వేసి కాళ్ళు మరి ఎవ్వరికి లేవు తీసుకెళ్ళే వాళ్ళకి. ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రుల ఆవేదన ఓసారి వింటే మనం తప్పకుండా ప్రభుత్వం స్కూల్ వైపు మన పిల్లల్ని చదివించేందుకు ఆలోచించగలరు. ఈ ఘటనను చూస్తే ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ సుజాత కుమారి, ధర్మాజిగూడెం గ్రామంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాల యాజమాన్యం తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తన గోడుని మీడియాకు విన్నవించుకున్నారు. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజ్ని 2020-21 విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి నడపడం జరుగుతుందండి. సో ఈ నడిపే క్రమంలో మేము చాలా ఛాలెంజెస్ అండ్ చాలా డిస్కంఫర్ట్స్ ఫేస్ చేయడం జరిగింది. సో దీనిలో నిమిత్తంగా ఏంటంటే లాస్ట్ 2024-25 విద్యా సంవత్సరం ఇక్కడే నడపబడుతున్నటువంటి సాయి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని యొక్క అధినేత శ్రీ గంధం సాంబశివరావు గారు ఈ సాయి జూనియర్ కాలేజ్ని అమ్మకానికి పెట్టడం జరిగింది. అమ్మకానికి పెట్టిన క్రమంలో ఈ కాలేజ్ని మనం అన్హెల్దీ కాంపిటీషన్ నుంచి బయటికి రావచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కాలేజ్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ టేక్ ఓవర్ నిమిత్తం సాయి జూనియర్ కాలేజ్ని మేము 40 లక్షలు తీసుకున్నామండి. ఈ తీసుకున్న కాలేజ్ని సక్సెస్ఫుల్గా మేము రన్ చేస్తున్నాము. చేసే క్రమంలో ఫస్ట్ ఈ కాలేజ్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లింగపాలెం మండలంలో గవర్నమెంట్ తరఫున మనకి అడిషనల్గా ఇంకొక కాలేజ్ వచ్చే అవకాశం లేదు. ఉన్న కాలేజ్ని మనం టేక్ ఓవర్ చేస్తే హెల్తీగా మనం పీస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కాలేజ్ని మేము టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఈ గంధం సాంబశివరావు గారు అనే వ్యక్తి ఈ కాలేజ్ని మాకు 2020 విద్యా సంవత్సరం వరకు మాకు కాలేజ్ అమ్మి ఈ బిల్డింగ్ని రెంట్కి ఇవ్వడం జరిగిందండి. ఈ బిల్డింగ్లో మేము గత సంవత్సరం నుంచి శ్రీ సాయి జూనియర్ కాలేజ్ నడుపుతున్నాము. ఈ నడిపే క్రమంలో ఈ కాలేజ్ని నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత మాకున్నటువంటి ఈ పేరెంట్స్ రిక్వెస్ట్ని ప్లస్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ అని జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కో ఎడ్యుకేషన్ని గర్ల్స్ కాలేజ్ కింద కన్వర్షన్ చేయాలనే ఆలోచనతో శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాలని మహిళా జూనియర్ కళాశాల కింద కన్వర్షన్ చేయడానికి మేము బోర్డుని అప్రోచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సాయి జూనియర్ కాలేజ్ నడుపుతున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే బిల్డింగ్లో వనితా జూనియర్ మహిళా కళాశాల అని చెప్పి ఇక్కడ కాలేజ్కి ఇన్స్పెక్షన్ ఆర్ఏఓ గారు చేయడం జరిగింది. అది ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ వీళ్ళు కాలేజ్ అప్లై చేశారు. దాని నిమిత్తం మాకు బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చి మేము ఇన్స్పెక్షన్ చేసామనేది ఆయన మాకు తెలియపరచడం జరిగింది. సో అప్పుడు నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇక్కడ ఆల్రెడీ మేము సాయి జూనియర్ కాలేజ్ రన్ చేస్తున్నాము. ఇక్కడే మాకు 2029 వరకు మాకు గడువు ఉంది, ఇంటర్కి మేము నడుపుతున్నాము. సో దీని మీద మీరు గట్టిగా ఎంక్వైరీ చేసి దానికి తగ్గటువంటి రిపోర్ట్ మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. బట్ ఏం జరిగింది అనేది తెలియదు. రీసెంట్గా ఈ వనిత మహిళా జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఆ కాలేజ్కి పర్మిషన్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ గంధం సాంబశివరావు గారు అనే వ్యక్తి మాకు కాలేజ్ అమ్మి ఈ బిల్డింగ్ని మాకు 2029 వరకు అగ్రిమెంట్ చేసి
చేసి కూడా ఈ కాలేజ్లో మళ్ళీ ఒక స్కూల్కి మళ్ళీ ఇంకొక కొత్త కాలేజ్కి ఆయన తిరిగి ఆయన తరఫున వేరే అనుచరులు పెట్టుకొని ఈ కాలేజ్కి పర్మిషన్ తీసుకొని ఈ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. సో నేను ఒక లేడీగా మా దగ్గర అంత స్తోమత లేనప్పటికీ మేమేంటంటే అన్హెల్దీ కాంపిటీషన్ అనేది ఫేస్ చేయకుండా ఉండడం కోసం ఈ కాలేజ్ని తీసుకోవడం జరిగింది. నేను ఒక మహిళని అని చెప్పి నేనేం చేయలేను, ఆయన ఎలా అయినా కూడా ఇబ్బందులు పెట్టాలి అని చెప్పి నన్ను చాలా హింసిస్తున్నారండి వీళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే నేను గవర్నమెంట్కి అండ్ మీ పార్టీ మిత్రులకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో లింగపాలెం మండలంలో మనకి యాక్చువల్లీ నోటిఫికేషన్ న్యూ కాలేజ్కి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి ఈ లింగపాలెం మండలికి వైబిలిటీ లేదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటనేది మాకు తెలియదు. ఇక్కడ ఈ లలిత మహిళా జూనియర్ కళాశాల అట్ ద సేమ్ టైం అనన్య జూనియర్ కళాశాల అనేది కూడా అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ జరిగేటప్పుడు అందాల భామల కోసం వాహనాలను ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్. అందాల భామలు నాగార్జున సాగర్ ట్రిప్ కోసం ట్రాఫిక్ ఆకాంక్షలు. ఇబ్రహీంపట్నంలో వీఐపీ మూవ్మెంట్ అని వాహనాలను ఆపేసిన పోలీసులు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలతో నిండిపోయిన బెంగళూరు జంక్షన్. పరిస్థితి అదుపులు తప్పడంతో ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు. ఫ్లైట్ కోసం ఆగింది దాన్ని అడగాల వాటికి ఇంట్లో అన్న డిపో తీసుకో బస్ నెంబర్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇదంతా ఆగమవుతుంది. నా పేరు నిమ్మల రాఘవేంద్ర గౌడ్, స్టేట్ బీసీ విద్యార్థి యువజన సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా ఆఫీసు అంబర్పేట ఉంటుంది. గత అర్ధగంట నుంచి ఆపుతున్నారు. ఏంటంటే విఐపీ మూవ్మెంట్ అంట. ఏంటి ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లేరు. అడుగుతేమంటుండు విఐపీ మూవ్మెంట్. పెట్టుబడుల్లో తెలంగాణ నెంబర్ 1 అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాఫ్ట్వేర్ లైఫ్ సైన్సెస్ రంగాలలో హైదరాబాద్ ప్రపంచ హబ్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నానక్రమ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్లను ఆయన ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, కర్నిజెంట్, ఎస్సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో తమ క్యాంపస్లను విస్తరించాయి. కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాలు వచ్చాయి. పెట్టుబడుల ఆకర్షణలో దేశీయంగా, అంతర్జాతీయంగా నెంబర్ 1గా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఇవాళ ప్రెస్ మీట్ని ఉద్దేశించి పీడీఓఎస్ రాష్ట్ర నాయకులు తిరుమలేష్, డిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉదయ్ మాట్లాడుతూ ఆదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులు ఆదోనికి చదువుకోవడానికి వస్తున్నారు. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం లేదు, సొంత భవనం లేదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం డిగ్రీ కళాశాల అద్దె భవనంలో కళాశాలను నడిపిస్తుందన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆదోని డివిజన్లో చాలా సంవత్సరాల నుంచి విద్యార్థులు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఓఎస్ నాయకులు, డివిజన్ కార్యదర్శి శివ, పట్టణ కార్యదర్శి రాజేష్, డిఎస్ఎఫ్ నాయకులు హనుమేష్, రఘు, వీర తదితరులు పాల్గొనడం జరిగింది. కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసము స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే భవన నిర్మాణం కూడా పూర్తి చేసి ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు విద్యార్థులకు న్యాయం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది గత ఎలక్షన్ లో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదోనికి తీసుకొని వస్తామని. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఆదోనిలోన అద్దె భవనంలోన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పక్కన చూసుకుంటే ఎంగేనూరు కానీ ఆదోనిలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆధీనంలోనే డిగ్రీ కళాశాలలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఆదోని సబ్ డివిజన్, సబ్ కలెక్టర్, మరి ఎంఆర్ఓలు అందరూ ఉన్నారు. మరి ఇంత పెద్ద డివిజన్ కి ప్రభుత్వం ఆధీనంలో డిగ్రీ కళాశాల నడవాల్సింది ఈరోజు అద్దె భవనంలో స్థలం
బిల్డింగ్ కేటాయించుకోకుండా అద్దె భవనంలోన నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఆదోని చుట్టుపక్కల గ్రామాలు చూసుకుంటే దాదాపుగా వందల మంది విద్యార్థులు ఈరోజు ఆదోనిలో చదువుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ కళాశాలలు లేవో అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ పీడిఎస్ఓ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఆదోనిలోన స్థలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించి ఆ భవన నిర్మాణం కూడా పూర్తి చేసి విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా RG2 పరిధిలోని OCP 3 ప్రాజెక్టుల కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. INTUC నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గనులపై కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం అధికారుల ముందు అన్ని చేస్తున్నామని చెబుతూనే కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని నాయకులు ఆరోపించారు. వేసవికాలం కార్మికులకు కనీస కూలర్లు కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యంగా కాకుండా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికన్నా యాజమాన్యం స్పందించి కార్మికులకు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గారు మరి జనప్రసాద్ సమక్షంలో కానీ ఇవాళ కనీసం కూలర్లు కూడా దిక్కులేని పరిస్థితి మా కృషి భవన్లో రెస్ట్ షెల్టర్లలో లేదు. ఇవాళ ప్రొడక్షన్ కొరకు సింగరేణిలోనే 10% తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది మాది OCP 3. కానీ కార్మికుల సౌకర్యానికి వచ్చే వరకు కానీ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయని మేనేజ్మెంట్ మరి వాళ్ళకి ఉద్దేశం ఏముందో తెలుస్తలేదు. INTUC పరంగా కాంగ్రెస్ పరంగా సింగరేణి బతికించుకోవాలనేది ఉద్దేశమే మా దీనికి. మేము ఏ రోజు కూడా ప్రొడక్టివిటీకి వ్యతిరేకం కాదు. ఏ రోజైనా కానీ వాళ్ళు చెప్పే మాటలల్లో ఓటు ఉంటుంది, చేతల్లో లోటు ఉంటుంది. ఈరోజు మేము మా జనక్ ప్రసాద్ గారి యొక్క ఆదేశాల మేరకు బావి ముట్టడి పనుల మీద తిరుగుతూ ఇవాళ ప్రతి ఒక్క దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని మీద రేపటి వరకు ఇంకా కూలర్లు గిట్క నడవకపోతే బావి మీద మళ్ళీ ఆదేశాలతో మరి ధర్నా GM ఆఫీస్ కూడా ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడానికి మేము వెనకాడం. ఎందుకనంటే మా కార్మికుల శ్రేయస్సే మాకు అవసరం. దీంతో పాటుగా మేము ప్రొడక్షన్ కొరకు కూడా మేము వ్యతిరేకిస్తలేమని చెప్తా ఉన్నాం సందర్భంలో. ఏది ఏమైనప్పటికీ మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి, కార్మికులను కాపాడాలి, ప్రొడక్టివిటీలో పనిచేయాలి. ఏదైనా కానీ మేనేజ్మెంట్ పట్టించుకుంటే లేదు. ఒక కూలర్ లేదు, రెస్ట్ షెల్టర్ లేదు, ఒక డంపర్కి ఒక మెయింటెనెన్స్ లేక 6 నెలలు అవుతుంది వాషింగ్ లేక. కోట్ల మిషనరీలను ఖతం చేస్తూ ఉన్నది మేనేజ్మెంట్. ఇంజనీర్లు ఒక్కొక్క ఇంజనీర్కు 2-3 లక్షల జీతం ఇచ్చి కనీసం మెయింటెనెన్స్ మిషన్లు చేయకపోతే ఏం చేస్తానని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ వాషింగ్ లేక బండ్లన్నీ కార్మికులు ఎత్తేస్తూ ఉంటే నడుములు పోతూ ఉన్నాయి ఆపరేటర్లు. ఏసీల క్యాబిన్ లేదు, క్యాబిన్లో ఏసీ లేదు. అదే డోజర్లలో కూడా దుబ్బలలో బుక్కుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఏసీలు పనిచేయే పరిస్థితి. ఏది ఏమైనా హరాస్మెంట్తో పనిచేయాలంటే చాలా కష్టం. మేము ప్రొడక్టివిటీకి సహకరిస్తూనే మేనేజ్మెంట్ను తప్పకుండా ప్రశ్నిస్తుంది INTUC. కాంగ్రెస్ పరంగా ఏది ఏమైనా వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ శాంతి సమతల మార్గదర్శి గౌతమ బుద్ధుడు ఘనంగా బుద్ధుడి 2569వ జయంతి వేడుకలు. పంచశీల జెండా ఆవిష్కరించిన బొక్కూరి మధు. ప్రపంచ శాంతి దూత గౌతమ బుద్ధుడు గొప్ప సంఘ సంస్కర్త అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ SC/ST అల్ట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొక్కూరి మధు అన్నారు. శాంతి, సహనం, సత్య మార్గం, సమతా మార్గాలను అనుసరించడం వల్లనే మానవులకు మనుగడ ఉంటుందని బోధించిన తథాగతుడు గౌతమ బుద్ధుడని అన్నారు.
రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు మన ముందు గారిని, అదేవిధంగా జాతీయ కార్యదర్శి మన కుంపటి లక్ష్మణ గారిని కూడా మాట్లాడాల్సింది. దీన్ని నేను రాచరిక వ్యవస్థ నుండి బయటకు పోయి ఒక సామాన్యుడిగా, అతి సామాన్యుడిగా నేను ప్రజల్లోకి వెళ్ళిపోయి మరి వాళ్ళను ఒక చైతన్యవంతం చేయాలన్నటువంటి ఆలోచనతో ఆయన యొక్క మానసికమైనటువంటి ఆయన ఏదైతే మనసులో ఉన్నటువంటి విధానాలను ప్రచారం చేసిండు. ఇలా గౌతముడే బుద్ధుడిగా మారిండు. ఇలా గౌతమ బుద్ధుడు చేసినటువంటి యొక్క ఆ ప్రవచనాలు కానీ, ఆ సందేశాలు కానీ, ఆ సంఘ సంస్కరణకు సంబంధించినటువంటి విషయాలు కానీ అవే ఇలా బుద్ధిజం అయిపోయింది. బుద్ధిజం అనేది ప్రత్యేకమైనటువంటి మతం కాదు. బుద్ధిజం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇలా అంబేద్కరిజాన్ని ఏదైతే ప్రచారంలో మనం అంబేద్కరిజం అంటున్నామో అట్లాగే మరి బుద్ధుడు చేసినటువంటి యొక్క ప్రచారాన్ని లేదా బుద్ధుడు చేసినటువంటి ఒక చైతన్యమైనటువంటి ఆ సందేశాన్ని మనం ఇలా బుద్ధిజం అంటున్నాం. ఇలా ఈ దేశంలో ఇండియాలో పుట్టినటువంటి గౌతముడు మరి ఇండియాలో బుద్ధిజాన్ని ప్రచారం చేస్తే ఇండియాలో బుద్ధిజం లేదు. 2వ శతాబ్దం నుండే ఆర్యులు కానీ ఇలా బ్రాహ్మణులు కానీ వేరే ఆఫ్ఘనిస్తాన్ వేరే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మొత్తం వాళ్ళంతా ఇలా ఇండియాకి వచ్చి వాళ్ళు అసలైనటువంటి ద్రావిడులను అంటే హిందువులను డామినేట్ చేసి ఇలా హిందూ మతంగా మార్చి ఈ ద్రావిడులకు కానీ కష్టజీవులకు కానీ ఏదైతే కూడుగుడ్డ లేని వర్గాలకు ఉన్నారో వాళ్ళకు నచ్చినటువంటి బౌద్ధిజాన్ని మొత్తం భూస్థాపితం చేసినటువంటి సందర్భం మన ఇండియాలో ఉంది. ఇవాళ ప్రపంచంలో మెజారిటీ అత్యున్నతమైనటువంటి ఎదిగిన దేశాలు చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, మరి అలాగే మన పక్కగా ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, ఇంకా చాలా ప్రపంచంలో మెజారిటీగా అత్యంత ధనవంతమైనటువంటి దేశాలు, అత్యంత ప్రావీణ్యమైనటువంటి దేశాలన్నీ ఇలా గౌతమ బుద్ధుని యొక్క మరి బుద్ధిజం నడుస్తుంది. బౌద్ధిజాన్ని బాగా ప్రచారం చేసిండు. అలాగే మరి మహారాష్ట్ర ఉన్నటువంటి మహారాజులు కూడా. కానీ ఈ బ్రాహ్మణిజం నడవదని బుద్ధిజం అంటే సంఘం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, ఇవంటే మాకు ధర్మం ఉండదు, సంఘం ఉండదు. ఈ సంఘంలో ఎవరైనా మనల్ని అడుక్కున్నట్టు ఉండాలి, ఈ సమాజంలో ఎవరైనా మాకు బానిసలుగానే ఉండాలని ఒక కుట్రపూరితంగా ఇలా మొత్తము హిందూ సమాజం పేరుతోటి, హిందుత్వం ప్రచారం పేరుతోటి మన బ్రాహ్మణులు మన మీద చేసినటువంటి అనిచమే విధానమే ఇలా బుద్ధిజం చేస్తున్నది. మీరు ఒకటి గమనించండి, ఈ ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా జరిగినటువంటి గొప్ప పరిణామము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, నేను హిందువుగా పుట్టిన కానీ హిందువుగా మాత్రం చావను అని. ఎమ్మెల్సీ కవిత చిట్చాట్. నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నాను. 47వ నియోజకవర్గంలో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలని చెప్తున్నాను. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ ఆశయాన్ని ప్రస్తావించాను. పార్టీపై ప్రజల్లో రోజురోజుకి నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదు. నాపై కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటికి వస్తాయి. 6 ఏళ్ళు జైల్లో ఉన్నది సరిపోదా? ఇంకా కష్టపెడతారా? నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నాను అని అన్నారు. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న 4గురిని అరెస్టు చేసినట్లు రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అంతర్గత పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడారు.
ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుండి ఒక 15 కిలోల గాంజాయిని 60,000కు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా అమ్ముడుపోతుందని చెప్పేసి, అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక ఇద్దరు మాత్రం మన కమాన్పూర్ మండలం, మన పెద్దపల్లి జిల్లా, ఇంకో అతను మహబాద్ జిల్లా, ఇంకో అతను భూపాలపల్లి. ఈ నలుగురు కూడా స్నేహితులుగా ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంజాయి తీసుకొని రావడం, ఇక్కడ అమ్మే క్రమంలో, అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్కి వాళ్ళు తరసపడి మాకు పట్టుకోవడం జరిగింది వాళ్ళని. సో NDPS యాక్ట్ కేసు అయితే కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు NTPC పోలీస్ స్టేషన్లో FIR చేయడం జరిగింది. సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను ముంగనం CIగా స్వీకరించి ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము గోదావరికని మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు రిమాండ్ కోసం పరచడం జరుగుతుంది. సో వారి దగ్గర నుండి 15 కిలోల గాంజాయి, అది దగ్గర 7,50,000 వర్త్ రూపీస్ గాంజాయి, అలాగే 2 బైక్స్, ఒకటి డ్యూక్ బైక్, ఒకటి యమహా R115 బైక్, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం పరచుకోవడం జరిగింది. అవన్నీ సీజ్డ్ ప్రాపర్టీ కాబట్టి అవన్నీ మాల్ఖానాలో పెట్టేశాము. సో వారిని రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టుకి పంపిస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.